ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయటకు వచ్చినటువంటి ఆ దినాల్లో దేవుడు మోషేతో అన్నాడు, నా ప్రజలను నీవు తోడుకుని వారిని నేను చూపించు పాలు తేలు ప్రవహించు దేశానికి వారిని నడిపించు అన్నప్పుడు వారి ప్రయాణం ముందుకు సాగుతున్నప్పుడు దేవుడు అనుకున్నాడు, నేను నా ప్రజల మధ్యలో ఉండాలి అనుకున్నాడు. ఆయన నేను నా ప్రజల మధ్యలో ఉండి నా ప్రజలతో మాట్లాడుతూ నా ప్రజలను ముందుకు నడిపించాలి అని దేవుడు ఆశపడ్డాడండి. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. బంధకాల్లో ఉన్న మనలను విడిపించటమే కాదు, శ్రమలో ఉన్న మనలను విడిపించటమే కాదు, మనతో పాటు ఉండాలని కోరుకున్న దేవుడు అండి ఆయన. మనలను చేరవలసినటువంటి గమ్యానికి, ఆ పాలు తేళ్లు ప్రవహించు దేశానికి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఎలా నడిపించాలనుకున్నారు, అలాగే పరలోకానికి చేరే వరకు కూడా ఆయన మన మధ్యన ఉండాలని కోరుకునేవాడు. అయితే పరిశుద్ధమైన దేవుడు నేను నా ప్రజల మధ్యలో ఎలా ఉండాలి అని ఆయన ఒక మాట ఆనాడు మోషేకి చెప్పాడు. మోషేను పిలిచి దైవజనుడైన మోషేకి మాట చెప్పాడు, నీవు ఒక మందసమును తయారు చేయించు, ఆ మందసము తుమ్మకర్రతో తయారు చేయించు. దేవుడే చెప్పాడు ఈ మాటలన్నీ మోషేకి. ఆ మందసము వెడల్పు 2 మూరల నర, ఎత్తు 1 మూరన్నర, అలాగే మధ్యలో ఉన్నటువంటి ఈ వెడల్పు, ఈ కాలి కూడా 1 మూరన్నర ఉండాలి. ఆ మందసము తుమ్మకర్రతో చేయబడాలి. ఆ మందసం మీద కరుణాపీఠము చేయబడాలి. అంటే మీకు కనపడుతుంది కదండి ఈ పైన ఈ బల్ల, ఈ మూత, ఈ బల్ల కరుణాపీఠం అంటారు. ఆ కరుణాపీఠం మీద కుడి వైపున ఒకటి, ఎడం వైపున ఒకటి కెరూబులను నువ్వు సిద్ధపరిచి ఉంచాలి. ఆ కెరూబులు ఒకదాని వైపు ఒకటి చూసుకుంటూ ఆ యొక్క దేవుని యొక్క మందసం వైపు కూడా వారు దృష్టించుచు ఉన్నట్టుగా ఆ రూపంలో చేయాలి అని దేవుడు ఆ రోజున మాట్లాడాడు. ఆ మందసములో నువ్వు వేటిని ఉంచాలి అంటే నా నిబంధన ఆజ్ఞల పలకలను, ఒక బంగారపు పాత్రను, అహరోను చిగురించినటువంటి కర్రను ఆ మందసంలో నువ్వు పెట్టాలి అని దేవుడు చెప్పాడు. అయితే ఆ మందసాన్ని చేయటానికి దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకుంటాడండి బైబిల్లో. ఆయన పేరు బెసలేలు. బెసలేలు కొరకు ఆలోచన చేసినప్పుడు దేవుని ఆత్మ కలిగిన వాడు అని రాయబడుతుంది. అంటే ఎవరు మరితే వారి చేత దేవుడు చేయించలేదు. ఒక నిబంధనతో, ఒక నిష్ఠతో, ఒక ప్రణాళికతో దేవుడు ఎవరిని కోరుకున్నాడో, ఎవరి చేత ఆయన ఇష్టపడ్డాడో వారి చేత జరిగించాడు. ఒక ఇద్దరు నా దగ్గరికి వెళ్ళిపోండి. సుబ్రహ్మణ్యం ఇది ఓపెన్ చేసి జాగ్రత్తగా. ఈ రోజున దేవుడు నిన్ను నన్ను కోరుకున్నాడండి. నీ ద్వారా నా ద్వారా ఆయన పని జరిగించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. మనలను దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈరోజు మనమే ఆయన మందసాలు. ఏదో ఈ రోజు మందసం ఉంది కదని ఈ మందసానికి మనం ఏమి పూజ చేయని అవసరం లేదు. ఈ మందసానికి మనము ఆరాధన కాదు, మందసమునిచ్చిన దేవునికి మన ఆరాధన. హల్లెలూయా. మందసమును మన మధ్యలో పెట్టిన మన యేసయ్యకి ఆరాధన. ఏమండి, ఈరోజు మనమే దేవుని ఆలయాలు, మనమే దేవుని మందసాలు. ఎప్పుడైతే దేవుడు చెప్పాడో మోషేకి, దేవుడు చెప్పినట్లుగానే ఆనిచ్చిన కొలతల ప్రకారంగానే మరి మందసాన్ని ఆ రోజు మోషే చేయించాడండి. బెసలేలు అనేటువంటి ఒక వ్యక్తి దేవుని ఆత్మ కలిగిన వాడే ఆ మందసమును తయారు చేశాడు. దీన్ని కరుణాపీఠం అంటారండి. కరుణాపీఠం ఇది. ఈ మందసము లోపల దేవుడు ఏమన్నారంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 8 మాట చూస్తాం. మందసములో మన్నా గల బంగారపు పాత్ర, చిగురించిన అహరోను కర్ర, అలాగే నిబంధన పలకలు, ఈ మూడుటిని కూడా ఈ మందసములో నిత్యము ఉంచాలి అని దేవుడు కోరుకున్నాడు.
ఒక పలక, నువ్వు పట్టుకో ఒక పలక, శుభ్రంగా. ఈ నిబంధన పలకలు ఇవి. ఏంటి నిబంధన పలకలు అంటేనండి, ఇవి దేవుని చేత సీనాయి పర్వతం మీద దేవుడు తన స్వహస్తాలతో రాసిచ్చినటువంటి ఆజ్ఞలు. మోషేతో దేవుడు 2 పలకలను ఆయన అక్కడ తయారు చేసి ఆ పలకల మీద 10 ఆజ్ఞలను రాసి మోషేకి ఇచ్చాడు. ఈ ఆజ్ఞలు నా ప్రజలకు బోధించు, ఈ ఆజ్ఞల ప్రకారంగా నా ప్రజలు నడుచుకోవాలని చెప్పు, ఈ ఆజ్ఞలను ఎవరైతే అనుసరించి నడుచుకుంటారో వారిని నేను దీవిస్తానని చెప్పు అన్నాడు ఆయన. చూడండి, ఆజ్ఞలు ఏంటి? మొదటిది, నీ దేవుడని యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. రోజున ఈ ఆజ్ఞ ఎంతమంది పాటిస్తున్నారండి? చాలా మంది ఏమంటారంటే, అందరూ సమానమేనండి, అందరూ సమానమేనండి, నేను అక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్తాను. కానీ యేసు ప్రభులు వారు సృష్టికర్త. ఆయన ఈ లోకంలో దేవుళ్ళు దేవతలను పిలువబడేవారు చాలా మంది ఉన్నారు. కానీ అన్నిటికంటే పైనామము యేసయ్య నామం. హల్లెలూయా. ఈ సృష్టిని యావత్తును, నిన్ను నన్ను సకల జీవరాశులను ఆయన మహత్తు కలిగిన మాట చేత ఆయన చేశాడు. మరి అంత గొప్ప దేవుడు, రోషం కలిగిన దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అనటానికి సందేహము లేదు. ఆ మాట ఆయన అనటానికి ఆయన సరిపోయిన వాడు. మనల్ని చేశాడు కదండి, తల్లి గర్భంలో పిండముగా మనల్ని రూపించిన వాడు ఆయనే. మరి ఆయన చేసినప్పుడు ఆయనను మనం దేవునిగా ఆరాధించాలి. కానీ అందరితో సమానంగా నిన్ను కూడా చూస్తానంటే ఆయనకి ఇష్టమవుతుందా? ఇష్టమవుదు. అందుకే దేవుడు చాలా స్పష్టంగా ఈ ఆజ్ఞ ఇచ్చాడు, నేను నీ దేవుడిని యెహోవాని నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, నీవు విగ్రహములను చేసుకొనకూడదు. 2వ ఆజ్ఞ, నీ విగ్రహములను చేసుకొనకూడదు, వాటికి నమస్కరించకూడదు. 3వది, నీ దేవుడిని యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. ఇది పరిశుద్ధమైన నామం. యేసుక్రీస్తు ప్రభు యొక్క నామస్మరణ వ్యర్థముగా కాదు, అల్లరిగా కాదు, లేకపోతే ఏదో అనేక మందిలో మనము దేవునికి అవమానకరంగా మనం ఉండకూడదంట. దేవుని ఆజ్ఞలో ఒకటి, నీ దేవుడు అనే నామమును నువ్వు చాలా నిష్ఠతో ఉచ్చరించాలి, ప్రేమతో ఉచ్చరించాలి. నువ్వు ఆ పేరు పలిగితే ఆ యేసుకి ఏం కలగాలి? ఘనత కలగాలి తప్ప ఆ యేసు ప్రభుకు అవమానం రాకూడదు. ఏమంటే చూడండి, చాలా మంది అంటారు కదా, మన ప్రవర్తన బట్టి, మనం చేసే క్రియలు బట్టి, మన మాటలు బట్టి నువ్వు దేవుడిని నమ్ముకున్నావు, కానీ ఎందుకు నమ్ముకున్నావు అర్థమో కావట్లేదు. అంటే ఎవరికి అవమానం వచ్చింది? దేవుడికి అవమానం వచ్చింది. అందుకని దేవుడు తన ఆజ్ఞలు చెప్పాడు, నీ దేవుడిని యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. 4వది, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించాలి. మనకి దేవుడు ఈ రోజు ఇచ్చింది పునరుత్థాన దినం. 6 దినములు మనం పని చేసుకోవాలి, 7వ రోజు దేవుని సన్నిధిలో మీరు కనపడాలి. ఇది ఆజ్ఞ. ఈరోజు చాలా మంది ఏమండి, ఏదైనా పనులుంటే మందిరానికి మానేస్తారు, ఆదివారం మానేస్తారు. ఉద్యోగం ఎక్కువైపోతుంది, వ్యాపారం ఎక్కువైపోతుంది, కుటుంబం ఎక్కువైపోతుంది, బంధువులు ఎక్కువైపోతారు. ఏమండి, దేవుణ్ణి పక్కన పెట్టి, దేవుని సన్నిధిని పక్కన పెట్టి ఈ లోకంలో మనకు నచ్చినట్లుగా మనం జీవిస్తాం. మనకు నచ్చినప్పుడు వస్తాం, నచ్చకపోతే మానేస్తాం. కానీ దేవుడు అలా అనలేదు, ఇది ఆజ్ఞ అన్నాడు దేవుడు. ఏంటి ఆజ్ఞ అంటే, నీవు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించాలి. ఆదివారం వచ్చిందంటే ఎన్ని పనులున్నా, ఎంతమంది ఎన్ని రకములుగా మాట్లాడినా, ఎంత పెద్ద ఉద్యోగమైనా, ఎంత పెద్ద వ్యాపారమైనా పక్కన పెట్టి నా దేవునికి నేను కనపడాలి, నా దేవునికి నమస్కరించుకోవాలి, నా దేవునికి ప్రార్థన చేసుకోవాలి, నా దేవుని స్తుతించుకొని అప్పుడు నేను వెళ్తాను. ఈరోజు ఎంతమందికి తీర్మానం ఉంది? దేవుని మందసములో దేవుడు అన్నాడు, ఈ ఆజ్ఞలు నిత్యము ఉండాలన్నాడు ఆయన. ఈరోజు ఈ మందసము నీవు నేనైతే మరి ఈ ఆజ్ఞలు నీలో నాలో ఉండాలి కదండి. ఎంతమంది ఈ మాటలు పాటిస్తున్నారు? ఎంతమంది తూచా తప్పకుండా ఏమండి ఖచ్చితంగా చేయాలి. మనకు నచ్చితే చేయటం, నచ్చకపోతే మానేయటం కాదు. లేకపోతే వీళ్ళున్నప్పుడు చేయటం, వీళ్ళు లేనప్పుడు కుదరలేదండి, అందుకనే మందిరానికి రాలేకపోతున్నానండి, లేకపోతే అప్పుడే మాకు ఎక్కడికో వెళ్ళవలసింది వచ్చిందండి, ఇలాగ చాలా కారణాలు చెప్తూ ఉంటాం. దేవుడికి కారణాలు ఇష్టం ఉండదు, సాకులు ఇష్టం ఉండదు. మోషే కూడా అన్నాడంట, ఏమన్నాడంటే, నిన్ను ఐగుప్తుకి పంపుతున్నాను వెళ్ళు అంటే, నేను నత్తువన్నయ్యా, నాకు ఏమీ రాదు, నాకేం తెలీదు, నేనెలా వెళ్తాను, నన్ను కాదని ఏవేవో చెప్పాడంట. దేవుడు ఒప్పుకోలేదు. ఏమండి, ఈరోజు దేవుడు ఒప్పుకోడు మనం చెప్పే కారణాలు దేవునికి ఇష్టమో కాదు. 5వ ఆజ్ఞ, నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాలి. మీ తల్లి తండ్రులను మీరు సన్మానించండి, గౌరవించండి, ప్రేమించండి.
వారి మాటకు విధేయత చూపండి, వారికి బాగోగులు చూసుకోండి. ఏమండి, ఎందుకంటే దేవుడు చెప్పాడు ఈ మాట, ఈ ఆజ్ఞ. మనం చూస్తే 6వది, నరహత్య చేయకూడదు. అంటే ఎవరికి మనం అపకారము చేయకూడదు, ఎవరికి హాని చేయకూడదు. యేసు ప్రభువు వారు ఏమన్నారంటే నరహత్య చేయకూడదు అనే మాట మీకు తెలుసు కదా. అయితే నేను ఇంకా ఆ ఆజ్ఞలు కఠినముగా చేసి మీకు చెప్తున్నాను, నీ సహోదరుని చూసి నీవు వ్యర్థుడా అని పలికితే నరహత్య చేసినంత పాపం అన్నాడు ఆయన. ఏమండి, ఈరోజు మనం ఎంతమందిని తిట్టేస్తున్నామో, ఎంతమందిని ఎన్ని రకాలుగా అవమానించేస్తున్నామో, మాటల ద్వారా కోసేస్తాం చాలా మంది. ఏమండి, మనిషి మంచిగా కనబడతాం కానీ మన మాటలు ఇతరులను గాయపరుస్తాయి, మన మాటలు ఇతరులను దుఃఖపెడుతున్నాయి, మన మాటలు ఇతరులని చంపేస్తున్నాయి. శారీరకంగా కాకపోయినా మానసికంగా చంపేస్తాయి. ఆలోచించండి, దేవుడు మాటలు నీలో ఉన్నాయా? దేవుని ఆజ్ఞలు నీలో ఉన్నాయా? దేవుని మాటలను నెరవేరుస్తున్నావా? బైబిల్ చెప్తుందండి, నరహత్య చేయకూడదు, నీవు వ్యభిచరింపకూడదు. అంటే నీవు ఎవరిని కూడా తప్పుగా చూడకూడదు. నీవు 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 నీ దేవునికి విధేయత చూపాలి. నీకు ఇచ్చినటువంటి నీ భార్య అందు, నీ భర్త అందు నువ్వు ఆనందించాలి తప్ప నీవు వేరొక ఆలోచన నీకు రాకూడదు. ఏమండి, నీ భర్త కంటే నీకు చాలా అందమైన వాళ్ళు కనపడచ్చు, కానీ ఎంత అందంగా ఉన్నాడో అని నువ్వు అనకూడదు. నీ భర్తకి రోషం వస్తుంది, నీ దేవుడు కూడా అటువంటి వాడే. బైబిల్ ఏమంటుందంటే నీ దేవుడని యెహోవా నీకు భర్త అయి ఉన్నాడు అంటది. అంటే సంఘం అంతా కలిపి ఒక స్త్రీగా ఆయన ఆలోచిస్తే ఆయన రోషము కలిగిన భర్త అయి ఉన్నాడంట. ఏమండి, అలాగే పురుషులు కూడా భార్యను తప్ప వేరే ఎవరిని కూడా తప్పుగా మీరు చూడటానికి లేదు అని దేవుడు తన ఆజ్ఞ ద్వారా మనకి చెప్తూ ఉన్నాడు. 8వ ఆజ్ఞ, నీవు దొంగతనము చేయవద్దు. దొంగతనము చేయవద్దు అంటే నీవు దొంగతనము చేయొద్దు అనే మాట ఆలోచించినప్పుడు మలాకిలో ఒక మాట ఉంటది, మీరు దేవుని దగ్గర దొంగతనము చేయొచ్చా అంటాడు ఆయన. మేము ఎప్పుడైనా దేవుని దగ్గర దొంగతనం చేస్తాం? మేము ఎప్పుడైనా దేవుని వస్తువులు మేము దొంగతనం చేస్తాం అని అంటే మీరు మీ రాబడి అంతట్లో 10వ భాగం మీరు దేవునికి ఇవ్వట్లేదు. దాని అర్థము మీరు దేవుని సొత్తును, దేవుని సొమ్మును దొంగలిస్తున్నారు కదా అని దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. మీరు ఎంతమంది దేవునికి నిజంగా క్రమంగా దశభాగం ఇస్తున్నారు? ఈ సమయంలో నేను ఎప్పుడు కానుకల గురించి చెప్పనండి, కానీ సమయం వచ్చింది కాబట్టి ఆయన మందసములో ఏముండాలో, ఈ రోజున నీవు నేను ఆయన మందసం అయితే మనలో ఏముండాలో దేవుడు చెప్తున్నారు. ఈరోజు చాలా మంది దేవుని మందసాలుగా మనం ఉన్నాం, కానీ మనలో ఒకటి ఉంటే ఒకటి లేదు. ఒక ఆజ్ఞ ఉంటే 9 ఆజ్ఞలు లేవు, 2 ఆజ్ఞలు ఉంటే 8 ఆజ్ఞలు లేవు, 5 ఆజ్ఞలు ఉంటే ఇంకో 5 ఆజ్ఞలు లేవు. 10 ఆజ్ఞలు మనలో ఉండును గాక. హల్లెలూయా. దేవుని దగ్గర మీరు దొంగతనం చేయొద్దు, మనుషుల దగ్గర మీరు దొంగతనం చేయొద్దు. 9వది, నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యము పలకదు. అబద్ధాలు అనేది మనకి తగవు. ఏమండి, మాట్లాడితే సత్యం మాట్లాడు, లేకపోతే నోరు మూసుకొని ఉండండి. అంతేగాని ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఎక్కడ, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు. ఏమండి, ఈ మాటలు చెప్పుకోకూడదు దేవుని బిడ్డలు అని చెప్పి దేవుడు చాలా స్పష్టంగా ఖచ్చితంగా ఆయన ఆజ్ఞల్లో రాసిచ్చాడు. ఈరోజు ఒకవేళ నీ స్వభావం ఎలా ఉంది, నీ మాటలు ఎలా ఉన్నాయి? ఏమండి, కొంతమంది చూడండి, వాళ్ళు అనరు కానీ అన్నారండి అంటారు. తర్వాత అంటే ఏవయ్యా అంటే అన్నారేమో అనుకున్నానండి అంటారు. ఈ మాటలు తగవు దేవుని బిడ్డలకి. ఏమండి, దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, నీ పొరుగు వారి మీద నువ్వు అబద్ధ సాక్ష్యము పలకకూడదు. 10వ ఆజ్ఞ మనం చూస్తే నీ పొరుగు వారిని దేనినైనా నువ్వు ఆశించకూడదు. అది ఎద్దైనా, గొర్రెైనా, మేకైనా, కోడైనా, ఏదైనా సరే నీ పొరుగు వారిని నీకు వద్దు. నీది నీకు చాలు, నాది నాకు చాలు, నా దేవుడు ఇంకా నాకు ఇస్తాడు. ఈరోజు ఈ మనసు మీరు కలిగి ఉన్నారు. దేవుడు అన్నాడు ఈ మందసములో ఈ 10 ఆజ్ఞల పలకలను ఉంచాలి అని దేవుడు కోరుకున్నాడు. మీరు ఇందులో జాగ్రత్త. ఈరోజు దేవుని మందసమైన నీలో ఈ 10 ఆజ్ఞలు ఉన్నాయా? ఒకవేళ ఈ ఆజ్ఞలన్నీ విన్నారు, ఏదైనా ఒకవేళ అయ్యో నేను ఆజ్ఞ విషయంలో నేను నిజమే తప్పిపోయాను, నేను కలిగి లేను అని ఒకవేళ కనిపిస్తే ఈ రోజు నుండి అయినా మీరు మీ హృదయాలు సరి చేసుకోండి. 10 ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే కృపను దేవుని అడగండి, ప్రయత్నించండి. ఒక్కసారిగా ఎవరు మారిపోరు. మనం ప్రయత్నిస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తాడు. సహాయం చేసి ఆ 10 ఆజ్ఞలను
మనం అనుసరించి నడుచుకునే జీవితాలు మనకి ఖచ్చితంగా దయచేస్తాడండి. రెండవదిగా దేవుడు అన్నాడు, ఈ మందసంలో ఒక మన్నా కలిగినటువంటి బంగారుపు పాత్ర ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఈ పాత్రలో ఏముండాలని కోరుకున్నాడంటే మన్నా. మన్నా అంటే ఆ రోజున దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఆకాశం నుంచి ఆహారాన్ని కురిపించారు. తెల్లని కొత్తిమీర గింజల వంటి రూపంలో ఉంది అని రాయబడింది. మరి ఏ ఆహారం ఎవరికి తెలియదు, కానీ దేవుడు పరలోకము నుండి ఆకాశ వాకిళ్ళు విప్పి అంతరిక్ష దూరములు తెరిచి ఆయన తన ప్రజల కొరకు మన్నా అనే ఆహారాన్ని కురిపించాడు. వారు ఆహారం అంటే ప్రతిరోజు తిన్నారంట. ఏ రోజు ఆ రోజే. ఉదయం అంతా ఆ మన్నా రాత్రంతా కురిస్తే ఉదయం లేచి వారు పాలెంలోకి వెళ్ళినప్పుడు, వారి వాకిట్లోకి వెళ్ళినప్పుడు వారి వాకిట్లో ఉన్నటువంటి ఆ ఆహారమును వారు కూర్చుకొని ఆ రోజంతా తినేవారంట. ఈ రోజున ఈ మందసములో ఏముండాలని దేవుడు అంటున్నాడంటే, బంగారుపు పాత్రలో ఆ యొక్క మన్నాతో ఉంచబడిన బంగారుపు పాత్ర. ఈ రోజున ఎవరు పాత్ర అంటే, నిన్ను నన్ను దేవుడు ఒక పాత్రగా చేసుకున్నాడు. హల్లెలూయా. మనమే బంగారు పాత్రలు. ఎవరండి? మనమే. దేవుడు మనల్ని కొన్నాడు, విలువ పెట్టుకున్నాడు, రక్తం ఇచ్చుకున్నాడు. మనల్ని ఎలా మారుస్తానన్నాడు? శ్రమల్లో పుటం వేసి. ఏమండి? మన శుద్ధ సువర్ణముగా మారుస్తానలేదు దేవుడు. ఒక మంచి పాత్రగా చేస్తానలేదు దేవుడు. సారు మీద పెట్టి మనలో ఉన్నటువంటి లోపాలు తీసేసి ఆ మంచి పాత్ర ఏదాక ఆ మంచి కుమ్మరి ఎలాగైతే ఒక పాత్ర తయారు చేస్తాడో అలాగనే నిన్ను ఒక పాత్రగా చేసి ఒక మంచి స్థలంలో పెడతానని దేవుడు చెప్పలేదా? సువర్ణముగా నిన్ను మారుస్తానని చెప్పలేదా? ఆ సువర్ణ పాత్ర మనమే. మనలో ఏముండాలి? మన్నా ఉండాలి. మన్నా అంటే ఆహారము. ఈ రోజున మనకి ఏంటి ఆహారం అంటే, మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, కానీ దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తాడు. అంటే బైబిల్ వాక్యం. వాక్యం వినండి, వాక్యానికి లోబడండి, వాక్యాన్ని చదవండి. ఏమండి? ఈరోజు చాలా మంది వాక్యాన్ని పట్ల ఆసక్తి ఉండదు. దేవుని మాటలు ఎలా వింటారు అలాగా విడిచిపెట్టేస్తారు. ఈ లోకంలో ఒక సామెత ఉంటుంది, ఎంత వర్షం కురిసినా తెలీదంట ఎవరికి. అలాగనే ఈరోజు చాలా మందికి ఎంత వాక్యం విన్నా మరలా అదే పనులు చేస్తారు, మరలా అలాగే జీవిస్తారు. ఒక మార్పు ఉండదు, ఒక 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 మార్పు ఉండదు, ఒక పరివర్తన ఉండదు. ఏమండి? రోజున మన్నా నీలో ఉండునుగాక. దేవుని వాక్యముతో నింపబడిన ఒక బంగారుపు పాత్ర వలె నీవు నేను మారుదుముగాక. హల్లెలూయా. పాత్రను పెట్టండి. ఆ తర్వాత దేవుడు ఏమన్నాడంటే, ఇది పట్టు సుబ్రహ్మణ్యం, అహరోను చిగురించిన కర్ర. ఈ రోజున నీవు నేను ఫలించడి కొమ్మలాగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం చిగురించాలని, మనం పుష్పించాలని, మనం ఫలించాలని, లోకానికి మనం ఎంతో ఆహ్లాదకరంగా కనపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ అహరోను కర్ర ఎవరంటే, ఇది కూడా మనమే. ఇది కూడా మనమే. ఈరోజు ఎంతమంది దేవుని కోసం చిగురిస్తున్నారు? ఎండిపోయి ఉన్నారు చాలా మంది. ఒక చిగురు లేదు, ఒక ఫలము లేదు. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సమాధానము, సాత్వికము, మంచితనము, ఆశా నిగ్రహము, ఏమండి విశ్వాసము, ఇలా 9 ఆత్మఫలాలు ఉంటాయి. ఈ రోజున నీలో ఆత్మఫలాలు ఉన్నాయా? ఫలము లేనివాడు మనము ఆయనకి బిడ్డలుగా ఎన్నుకోబడలేం. ఫలించని ప్రతి తీగని ఆయన పారవేస్తాడంట. ఫలించే తీగలు మరి ఎక్కువగా ఫలించాలని దేవుడు ఆయన అంటు కట్టుకుంటాడంట. ఈరోజు ఎంతో కొంత ఫలించండి, దేవుని కోసం జీవించండి, ప్రేమ కలిగి ఉండండి, సాత్వికం కలిగి ఉండండి, విశ్వాసం కలిగి ఉండండి, మంచితనం కలిగి ఉండండి, ఏమండి ఆశా నిగ్రహం కలిగి ఉండండి, దీర్ఘశాంతం కలిగి ఉండండి. ఈ ఫలాలు మనలో లేకపోతే మనం ఎటువంటి కొమ్మ అంటే చిగురించలేని కొమ్మ, ఎండిపోయిన కొమ్మ, ఫలాలు లేని కొమ్మ. దేవుడికి అవసరం లేదు. దేవుడికి ఎవరు కావాలి? ఆయన అన్నాడు, నా మందసంలో చిగురించిన అహరోను కర్ర పెట్టు అన్నాడు దేవుడు. ఎవరు చిగురిస్తారో, ఎవరు ఆయనకు ఆత్మ ఫలాలు కలిగి జీవిస్తారో వారినే దేవుడు సన్నిధిలో పెట్టుకుంటాడు, వారినే దేవుడు నిలబెట్టుకుంటాడు, వారినే దేవుడు తన మహిమ కొరకు వాడుకుంటారు. ఇప్పుడు ఫలాలు లేకపోతే ఫలింపని ప్రతి తీగని దేవుడు ఏం చేస్తాడండి? మనకు అందరికి బాగా తెలుసు. ఫలించండి, ఫలించండి. దేవుడు అన్నాడు పెట్టండి. ఈ అహరోను చిగురించిన కర్రను కూడా పెట్టమన్నాడు. ఇప్పుడు ఈ కరుణ పెట్టాన్ని దీని మీద వేసేయండి.
నిర్గమకాండము 25వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదువుకుందాం. వారు తుమ్మకరతో ఒక మందసము చేయాలి, దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 1 మూరన్నర, దాని మీద మేలిమి బంగారపు రేకు పొదిగింపవలెను, లోపలను వెలుపలను దానికి పొదిగింపవలెను, దాని మీద బంగారు జవను చుట్టూ కట్టవలెను, దానికి చూడండి. ఇంకా దేవుడు చెప్పారు చాలా స్పష్టంగా ఎలా ఉండాలో ఏంటి అనేది. ఇప్పుడు మనం మొయ్యవలసిన పని లేదు కాబట్టి మనకి ఆ ఉంగరాలు మనకు అవసరం లేదు, ఆ మోతకారులు మనకు అవసరం లేదు, అలాగే కెరూబులు కూడా అవసరం లేదు. ఎందుకంటే దేవుడే ఆయన మందసమును, ఆయన నిజమైన దేవదూతలు ఈరోజు మన మధ్య సంచరిస్తున్నాయి. హల్లెలూయా. అయితే 25వ వచనాన్ని ఒకసారి 21వ వచనాన్ని చదువుకుందాం. 21వ వచనంలో దేవుడు మోషేతో ఏమన్నాడంటే, నేను నీకు ఇచ్చు శాసనములను ఆ మందసంలో ఉంచాలి, అక్కడ నేను నిన్ను కలుసుకుని ఈ కరుణాపీఠం మీద నుండి శాసనములు గల మందసం మీద నుండి ఆ 2 కెరూబుల మధ్యలో నుండి నేను ఇశ్రాయేలుకి నిమిత్తము నీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియపరుస్తాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఈ మాట ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే ప్రజలతో కాదు, మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, నీవు నా అతి పరిశుద్ధ స్థలముకు వచ్చినప్పుడు నా మందసం దగ్గర నువ్వు నిలబడితే నా మందసం మీద ఉన్నటువంటి కరుణాపీఠము మధ్యలో నుండి నేను నీతో మాట్లాడుతాను అన్నాడు ఆయన. ఈ మందసం పెట్టులో నుండి కాదు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా దేవుడు ఒక పెట్టులో ఉండేవాడు కాదండి, దేవుడు ఒక వస్తువులు ఇమిడిపోయేవాడు కాదు. ఆయన సర్వాంతరామి. హల్లెలూయా. సర్వములో ఉన్నాడు ఆయన. ఆయన ఎక్కడ అరణ్యములో ఉన్న నీతో మాట్లాడతాడు, ఎడారిలో నీతో మాట్లాడతాడు, నువ్వు కష్టంలో నీతో మాట్లాడతాడు, చెరసాలలో నీతో మాట్లాడతాడు, నువ్వు ఎక్కడున్నా సరే అక్కడ నీతో మాట్లాడతాడు. ఒక చోట ఒక వస్తువులు ఉండిపోయేవాడు కాదు నా దేవుడు. మోషేతో అన్నాడు, ఈ కరుణాపీఠము మీద నుండి నీతో నా స్వరాన్ని వినిపిస్తానన్నాడు దేవుడు. హల్లెలూయా. ప్రజలందరితో మాట్లాడతాను అనలేదు దేవుడు, నా సేవకుడా నీతో మాట్లాడతాను అన్నాడు దేవుడు. అలాగే మనం చదువుకుంటానండి 22వ వచనాన్ని మనం చదివినప్పుడు ఈ మాటలు మనకు కనబడతాయి. అలాగే సంఖ్యాకాండము 7:89 వచనాన్ని చదవండి. సంఖ్యాకాండం 7:89 వచనం. అక్కడ నిబంధన మందసానికి మోషే నిబంధన మందసాన్ని దగ్గరికి వచ్చినప్పుడు చూడండి, మోషే దైవజనుడు దేవునితో మాట్లాడాలని ప్రత్యక్షపు గుడారముకు వెళ్ళాడంట. ఈ సాక్ష్యపు మందసం మీదనున్న ఈ కరుణాపీఠం మీద నుండి, అనగా ఈ 2 కెరూబుల మధ్యలో నుండి తనతో మాట్లాడిన దేవుని స్వరము అతను వినెను. హల్లెలూయా. దేవుడు అంటే మోషే అక్కడ ఉంటే, పరిశుద్ధ స్థలముకు వచ్చి ఆ మనసు ఎదుట వినయముతో ఉంటే, ఈ కరుణాపీఠం మీద నుండి ఒక స్వరము ఆయనకి వినపడిందంట. హల్లెలూయా. ఏంటి ఆ స్వరం అంటే, నా ప్రజలు ఏం చేయాలో చెప్పు, నా ప్రజలు ఎలా ఉన్నారు అలా ఉండొద్దని చెప్పు, నా ప్రజలు ఇదిగో ఈ తప్పు చేస్తున్నారు చేయొద్దని చెప్పు, నా ప్రజలు నా కోసం ఇలా నిలబడమని చెప్పు అని ఒక మంచి మాటలండి. దేవుడు చెప్పే మాటలు ఎప్పుడు మంచివే, చెడ్డ ఏమి ఎప్పుడు చెప్పడు. అన్యాయపు మాటలు చెప్పేవాడు కాదు నా దేవుడు, ఒకరిని బాధ పెట్టేవాడు కాదు నా దేవుడు. నా ప్రజలందరూ దీవించబడాలంటే ఇలా చేయండి అని దైవజనుడికి బోధించేవాడంట దేవుడు. ఆ మోషే గారు ఆ మాటలు విని మరలా ఆవరణలోనికి వచ్చి ప్రజల దగ్గరికి వచ్చి, ఇదిగో దేవుడు మీకు ఈ మాట ఇస్తున్నాడు, దేవుడు మీకు ఈ మాట ఇస్తున్నాడు, మీరు ఇలా ఉండండి, ఇలా చేయండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని చెప్పేవాడు. ఈరోజు దైవజనుడిగా నేను ఆయన స్వరాన్ని వినాలి.
ఈ మాట మీకు కాదు, దైవజనులైన మాకు. ఆయన పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి ఆయన దగ్గర మోకరించి, ప్రభువా నీ స్వరము నాకు వినిపించు, నీ మాట ఇవ్వయ్యా, నేను ఏం చెప్పాలి, నేను ప్రజలకు ఏం బోధించాలి, నేను ప్రజలతో నేను ఏ మాట చెప్పాలి, ఎక్కడికి వెళ్ళాలి, అయ్యా నాకు చెప్పయ్యా అని మేము దేవుని సన్నిధిని ప్రవేశించి దేవుని స్వరాన్ని ఆలకించడానికి ఆయన పాదాలు పట్టుకుని వేడుకుంటే దేవుడు మాతో మాట్లాడతాడు. అప్పుడు ఆ మాట మేము విని ఆ మాట ప్రకారంగా దేవుని మాటలు ధ్యానించుకొని దేవుని ప్రజల ముందు నిలబడి దేవుని వాక్యాన్ని ఆ దేవుడు చెప్పిన మాటకి అనుకూలముగా మేము ప్రకటిస్తూ ఉంటే, ఆ మాటను వివరిస్తూ ఉంటే పరిశుద్ధాత్ముడు కన కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. అనేక మందికి రక్షణ ఇస్తాడు, అనేక మందికి విడుదల ఇస్తాడు, అనేక మందికి స్వస్థత ఇస్తాడు, అనేక మందికి సమాధానం ఇస్తాడు, అనేక మందిని దేవుని కొరకు ఆయన నిలబెట్టుకుంటాడు. అంతేనండి, ఇది దైవజనుల పని, ఇది యాజకులు పని. ఎవరు మరితే వారి పని కాదు ఇది. ఏమండి, నేను దేవుని స్వరం విన్నానంటే కుదరదు, నాకు దేవుడు ఎలా చెప్పాడంటే కుదరదు. ఏమండి, విశ్వాసులకి వినిపించే స్వరం ఉంటుంది, కానీ ఒక రకమైనటువంటి దైవజనునికి వినిపించే స్వరం వేరు. అలాగే చాలామంది ఏమనుకున్నారంటే తైలాభిషేకం అంటే అది దైవజనులకు చేసేది కదా, విశ్వాసులందరికీ ఏంటి అభిషేకం అని చాలామందికి అనుమానం రావచ్చు. దైవజనునికి ఇచ్చే అభిషేకం వేరు, విశ్వాసులకి ఇచ్చే అభిషేకము వేరు. విశ్వాసులకి ఏమని అభిషేకం ఇస్తారంటే దైవజనుడు విశ్వాసములో స్థిరపరచాలయ్యా, వీరు ఆత్మీయంగా బలపడాలయ్యా, నీ బిడ్డలను అభిషేకిస్తున్నానయ్యా, ఈ రోజు ఈ కుమారుడి మీద, ఈ కుమార్తె మీద, ఇదిగో ఈ తైలము మీద అభిషేకించి నేను ముద్రిస్తున్నాను కనుక ఈ రోజు నుంచి అయినా అవిశ్వాసం అంటే అది తొలగిపోయి విశ్వాసవంతురాలుగా మారాలి, విశ్వాసవంతుడిగా మారాలి, ఆత్మీయంగా బలపడాలి, దేవుని కోసం ఇంకా సాక్షిగా నిలబడాలి, ఇంకా ఒకవేళ ఏమైనా లోపాలు ఉంటే సరిదిద్దబడి ఇంకా బలముగా ఇంకా మంచిగా దేవా నిన్ను ఆరాధించే బిడ్డగా, నీకు ఇష్టమైన బిడ్డగా మారాలి అనేటువంటి విశ్వాసులకు ఇచ్చే అభిషేకమే ఈ రోజు ఇవ్వబడుతుంది. అంతేగాని దైవజనులకు ఇచ్చే అభిషేకం వేరు. ఏమండి, ఈరోజు నేనేం చెప్తున్నానంటే దేవుని స్వరము దైవజనుడు వినాలి. దేవుడు నిజంగానే ఆ కరుణాపీఠం మీద నుంచి ఒక స్వరము ఆయన దగ్గరికి వచ్చి వినపడేదంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. బైబిల్ చాలా స్పష్టంగా రాయబడింది, సంఖ్యాకాండం 7:89 ఆయన అంటే మోషే అంటే తనతో మాట్లాడిన యెహోవా స్వరము అతడు వినెను. ఈ మందసము దగ్గరికి వచ్చి నాతో మాట్లాడాయా అని అడిగే హక్కు ఆ రోజు కేవలము ఒక గోత్రానికి మాత్రమే దేవుడు ఇచ్చాడు, అందరికి ఇవ్వలేదు. చూడండి, ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయం 8వ వచనం చదవండి. ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం 8వ వచనం. నేటి వరకు అంటే ఈ రోజు వరకు అని అర్థం చేసుకోండి. ఈ రోజు వరకు జరుగునట్లు యెహోవా నిబంధన మందసమునకు మోయటానికి, యెహోవా సన్నిధిని అంటే మందసము దగ్గర నిలబడి ఆయన స్వరం వినాలి అని ఆశపడటానికి, ఆయనను సేవించటానికి, ఆయన నామమును బట్టి ప్రజలందరినీ దీవించడానికి లేవి గోత్రానికి మాత్రమే ఆ కృపనిచ్చాడు దేవుడు. ఈరోజు యాజకులు లేవీలు, మేము ఎవరమంటే లేవీలుగా మార్చబడ్డాం. దేవుని సేవ అంటేనండి అది మనంతటా మనం ఏదో కోరుకొని వచ్చేసేది కాదు, దేవుడు మనల్ని కోరుకోవాలి. హల్లెలూయా. మోషేని దేవుడు కోరుకున్నాడు, నువ్వు నాకు కావాలి రా. హోరేబు పర్వతం మీద ఒక పొద మండిపోతూ ఉంటే అది చూశాడంట, ఏంటి వింత నీ దగ్గరికి వెళ్ళి చూస్తుంటే దేవుడు మాట్లాడి పరిశుద్ధమైన స్థలం, నీ చెప్పులు విడిచిరా అని స్వరం వినిపించినప్పుడు నువ్వు నాకు కావాలి, నేను కోరుకుంటున్నాను అంటే ఆయన అన్నాడు, నాకు మాట్లాడుతూ రాదయ్యా, నాకు జ్ఞానం లేదు, నాకు చదువు లేదు, నాకు వివేకం లేదు, ఇలా రకరకాల మాట. నిజానికి మోషే సర్వ విద్య ప్రావీణ్యుడు అంట. ఆయన విద్య తెలుసు ఆయనకి, ఐగుప్తు దేశంలో సకల విద్యలు నేర్చుకున్నాడు ఆయన. అయినప్పటికీ ఆయన దేవుని సేవ అన్నప్పటికీ భయపడిపోయాడు. ఏమండి, నా వల్ల కాదేమో, నేను మాట్లాడలేనేమో. నిజమండి, ఈ రోజున గొప్ప గొప్ప చదువుకునే వాళ్ళని, డాక్టర్ని, ఇంజనీర్లు తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టండి, 10 నిమిషాలు దేవుని మాటలు చెప్పమని చెప్పలేరు. కానీ చూడండి, దైవజనులకి దేవుని ఎన్నుకున్న బిడ్డలు, వాళ్ళకి చదువు ఉన్నా లేకపోయినా, జ్ఞానం లేకపోయినా వారు నిలబడితే దేవుడే వాళ్ళ నుంచి మాట్లాడతాడు. హల్లెలూయా. అందుకనే లేవీలకు మాత్రమే, యాజకులకు మాత్రమే ఆ రోజున దేవుడు మందసము దగ్గరకు వచ్చి సేవ చేసే కృపనిచ్చాడు.
ఆయన స్వరం వినే కృపనిచ్చాడు. ఆ మాట విని ప్రజలకు పట్టుకెళ్ళి చెప్పి ప్రజలందరిని దీవించమన్నాడు ఆయన. దైవజనుడు ఏం చేయాలండి? ప్రజలను దీవించాలి. ఈరోజు చాలా మంది దైవజనులు ఏమండి ప్రజలు మంచిగా ఉంటే దీవిస్తారు, లేకపోతే వాళ్ళు శపించేస్తున్నారండి. శాపము దైవజను నోట రాకూడదు. ఏమండి దేవునికి అప్పగించుకోవాలి. ఒకవేళ ఎవరైనా సరి లేకపోతే ప్రభా ఇదిగో ఆ బిడ్డను చూడయ్యా, సరిలేదయ్యా, ఒకసారి నువ్వు మాట్లాడా, నువ్వు సరిదిద్దయ్యా అని దైవజనుడిగా ప్రార్థన చేయాలి తప్ప దైవజనుడు విశ్వాసుల్ని తిట్టకూడదు, విశ్వాసుల మీద చిరాకు పడకూడదు, విశ్వాసుల్ని శపించకూడదు. వారి కొరకు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రోజున యాజకులు మాత్రమే ఈ మందసం దగ్గరకు వచ్చి ఆయన స్వరాన్ని వినే ఆ కృపను దేవుడు ఆ రోజున ఇచ్చాడండి. లేవి గోత్రపు వారిని ఆ కాలంలో యెహోవా ఏర్పరచుకున్నాడు అని బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది. ఇశ్రాయేలీయుల మధ్యలో ఈ మందసం ఉన్నప్పుడు అండి, ఎక్కడుంటే ఈ మందసం అక్కడ వారికి జయం కలిగింది. హల్లెలూయా. ఈ మందసము వాళ్ళ మధ్యలో ఉంటే వాళ్ళు ఎంతో గొప్ప కార్యాలు చూసేవారు. ఒక రోజున ఫిలిస్తీన్లకి ఇశ్రాయేలీయులకి యుద్ధం జరుగుతుంది. ఈరోజు కొంచెం ఆలస్యమైన పర్వాలేదు కదండి. ఫిలిస్తీన్లకి ఇశ్రాయేలీకి యుద్ధం జరుగుతుంటే మందసం పట్టుకెళ్లకుండా ఇశ్రాయేల్ ప్రజలు యుద్ధానికి వెళ్ళిపోయారు. ఫిలిస్తీన్లు ఇశ్రాయేల్ని చంపేస్తున్నారు. ఇశ్రాయేల్ ప్రజలు ఫిలిస్తీన్లు ఎదుటి నిలబడలేకపోయి పారిపోతున్నారు. అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నటువంటి పెద్దలు అంటారండి, మనం ఎందుకు ఓడిపోతున్నాం, ఎందుకు మనం అపజయ పాలవుతున్నాం? షిలోహులో ప్రార్థనా మందిరంలో మందసం ఉంది కదా, ఆ మందసాన్ని తీసుకొచ్చి మన మధ్యలో పెట్టండి, ఆ దేవుడే మనకు జయమిస్తాడు, ఆ దేవుడే మనకు రక్షణ ఇస్తాడు అన్నప్పుడు అండి కొంతమంది యవనస్తులు వెళ్ళి ఆ మందసాన్ని తీసుకొచ్చి ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో పెడతారండి. అమ్మ దేవుడు మాటలేనండి. ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో పెట్టినప్పుడు అండి, ఎప్పుడైతే ఇశ్రాయేల్ ప్రజల మధ్యలోకి మందసం వచ్చిందా అనే మాట ఫిలిస్తీన్లకు వినపడ్డిందో ఫిలిస్తీన్లు అంట వణికిపోయారంట, భయపడిపోయారంట. దేవుని మందసం వాళ్ళ మధ్యలోకి వచ్చేసింది, మనం ఇక ఓడిపోతాము అని చెప్పి వారు గజగజ వణికిపోయారు, భయపడిపోయారు అని బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది. ఏమన్నా ఈ రోజున మనం మన పోరాటాల్లో మన ప్రయత్నాల్లో దేవుని పెట్టుకుంటున్నామా? ఏమండి ఎందుకు మనం ఓడిపోతున్నాం? మన జీవితంలో మనం ఏది చేసినా ఎందుకు ఫలించలేకపోతుంది? లేకపోతే ఎందుకు మనం వేసే అడుగులు ఆశీర్వాదకరంగా ఉండట్లేదు? మన ప్రయత్నాలు ఎందుకు దీవించబట్టలేదంటే మనం దేవుని ముందు పెట్టుకున్నామో లేదో ఒకసారి ఆలోచించండి. దేవునికి మనం ప్రథమ స్థానం ఇస్తున్నామో లేదో ఒకసారి ఆలోచించండి. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో మందసం ఉంటే శత్రువులు భయపడిపోయారు, శత్రువులు వణికిపోయారు. దేవుడు వచ్చేసాడు వాళ్ళ మధ్యకి, ఇక మన వల్ల ఏమీ కాదని చెప్పి గజగజలాడిపోయారంట. చూడండి ఆ మాట ఒక్కసారి చదువుకుందాం. సమూయేలు మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనం. 4వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి జనులు పాలెంలోనికి తిరిగి రాగా ఇశ్రాయేలు పెద్దలు యెహోవా నిర్మణలను ఫిలిస్తీన్ల ముందర ఎందుకు ఓడించెను? షిలోహులోనున్న ఆయన నిబంధన మందసమును మనం తీసుకుని మన మధ్యన ఉంచుకుందామని, అది మన మధ్యన ఉండిన ఎడల మన శత్రువుల చేతుల నుండి దేవుడు మనం రక్షిస్తారా అన్నారంట. కాబట్టి జనులు షిలోహునకు కొందరిని పంపించి అక్కడి నుండి కెరేబుల మధ్యన ఆసీనుడై ఉండు సైన్యములకు అధిపతియగు దేవుని నిబంధన మందసమును పెట్టిని తీసుకుని వచ్చారు. అక్కడ చూస్తేనండి, అక్కడ మనం చూసినప్పుడు ఆ మందసం వారి మధ్యలోకి వచ్చినప్పుడు అండి శత్రువులంట వణికిపోయారని బైబిల్లో రాయబడుతుంది. చూడండి ఆ మాట. ఆ తర్వాత వచ్చిన ఫిలిస్తీన్లు ఆ కేకలు విని, ఎప్పుడైతే దేవుని మందసం ఇశ్రాయేల్ ప్రజల మధ్యలోకి వచ్చిందో ఇశ్రాయేల్ ప్రజలందరూ గట్టిగా దేవుని స్తుతించారంట. ఆ కేకలు విన్నారని ఫిలిస్తీన్లా ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగిరి? యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చనని తెలుసుకొని జడిసిపోయారంట. హల్లెలూయా. శత్రువు ఏమైపోయారండి? జడిసిపోయారు. రోజున దేవుడు నీ దగ్గర ఉంటే నీకు జయమే. నీ శత్రువైన అపవాది నేను చూసి భయపడతాడు. ఏమండి అంటే ఆ రోజున మందసం యొక్క ప్రాముఖ్యత చెప్తున్నా. ఇంకా మనం ఆలోచిస్తే
ఒక రోజున ఇశ్రాయేల్ ప్రజల ప్రయాణంలోనండి యెరికో అనేటువంటి పెద్ద పట్టణం అడ్డొచ్చింది. ఆ రాజు ఆ పట్టణం చుట్టూ ప్రాకారాలు కట్టేసుకున్నాడు, తలుపులు బిగించేసుకున్నాడు. వీళ్ళు ఆ పట్టణంలోంచి వెళ్ళాలి, కానీ వెళ్ళనివ్వట్లేదు. కానీ ఎప్పుడైతే ఇశ్రాయేల్ ప్రజలు మందసాన్ని పట్టుకొని 7 రోజులండి ఆ యెరికో పట్టణం చుట్టూ తిరుగుతారండి. రోజుకు ఒకసారి చొప్పున 6 రోజులు తిరుగుతారు. 7వ రోజున మందసాన్ని పట్టుకొని 7 సార్లు తిరుగుతారండి. ఎప్పుడైతే ఈ మందసము పట్టుకొని వాళ్ళు 7 మార్లు 7వ రోజున యెరికో చుట్టూ తిరిగారో యెరికో గోడలు కూలిపోయినాయి. హల్లెలూయా. బలమైన ప్రాకారాలు, బలిష్టమైన ప్రాకారాలు, ఏమండి అటువంటి గొప్ప గొప్ప ప్రాకారాలు కూలిపోయినాయి అంటండి. ఎందుకో తెలుసా? ఈ మందసము వారితో తిరిగింది కాబట్టి. ఇంకా మనం చూస్తే ఇశ్రాయేల్ ప్రజలను యెహోషువ నడిపిస్తున్న కాలంలో యొర్దాను నది అడ్డుగా వస్తుంది. యొర్దాను నది అడ్డుగా వచ్చిన దేవుడు ఏమంటాడంటే యెహోషువతో మాట్లాడుతూ, యెహోషువ నువ్వు భయపడొద్దు, నిన్ను ఏర్పరచుకున్నాను, నేడు ఆ ప్రజల ఎదుట నేను గొప్ప చేస్తాను. అందుకని నువ్వేం చేస్తావంటే, ఇదిగో నేను నీకు మధ్యలో ఉంచిన మందసం ఉంది కదా, ఆ మందసాన్ని యాజకుల చేత మోయించి యొర్దాను నదిని వారు పాదాలు తాకగానే నేను ఆ నదిని 2 పాయలు చేస్తానన్నాడు దేవుడు అండి. ఆ ప్రజల దగ్గరికి వచ్చి యెహోషువ అంటే మీరేం భయపడొద్దు, మనం యొర్దాను దాటి అవతలకి వెళ్ళిపోతాం. ఎలా వెళ్ళిపోతామంటే దేవుడు యొర్దాను నదిని చీల్చబోతున్నాడు. ఎలా చీల్స్తాడు తెలుసు? నాకు దేవుడు చెప్పాడు, ఈ మందసాన్ని యాజకులు మోస్తున్నప్పుడు వారి పాదములు, వారి అరికాళ్ళు యొర్దాను నదిని తాకగానే అది 2 పాయలు అయిపోతుంది అని దేవుడు చెప్పాడు. నిజంగానేనండి. యెహోషువ తన యాజకులు మందసమును మోసుకుంటూ ఆ ప్రజలందరూ వెనకాల వస్తూ ఉంటే యాజకుల పాదాల అరికాలు యొర్దాను నదిని తాకగానే యొర్దాను నది 2గా చీలిపోయింది. హల్లెలూయా. కారణం ఏంటంటే మందసములో ఉన్న ప్రభావం నదిని చీల్చేసింది. మందసములో ఉన్న ప్రభావము యెరికో గోడలు కూల్చేసింది. ఇప్పుడు చూడండి, మందసము ఇశ్రాయేల్ ప్రజలకు ఎంత గొప్ప జయాన్ని తీసుకొస్తుందో, దేవుని ప్రజలను ఎంత గొప్పగా నడిపిస్తుందో. ఏమండి, మందసం ద్వారా కూడా ఒక అపశృతి జరిగింది. దాని బట్టి చాలా మంది భయపడతారు. కానీ మనకి దేవుడు మేలు చేయని ఉద్దేశించాడు. చెప్పలు కొట్టండి హల్లెలూయా. మనకి ఆశీర్వాదం ఉద్దేశించాడు దేవుడు. నేను అదే ఆలోచించాను, ప్రభా మందసం కొరకు చాలా విషయాలు నేను ధ్యానించాను, అన్ని బాగున్నాయి, ఆ ఒక్క అపశృతి కొరకే చాలా మంది ఆలోచిస్తున్నారు, భయపడుతున్నారు ప్రభా అంటే దేవుడు నాతో మాట్లాడాను. నాకు ఇష్టమైన చోట నా మందసాన్ని పెట్టుకుంటాను, నాకు ఇష్టమైన చోట నేను ఆశీర్వాదాన్ని ఇస్తాను. ఆయనకి అక్కడ ఇష్టం లేదంతే, అది అలా జరిగింది. కానీ ఇష్టమైన చోట దేవుడు ఏం చేశాడు? తన ప్రజలకి జయం ఇచ్చాడు. ఇష్టమైన చోట దేవుడు ఏం చేశాడు? యెరికో గోడలు కూల్చేశాడు. ఆయనకి ఇష్టమైన ప్రజల మధ్యలో దేవుడు ఏం చేశాడు? మందసం ద్వారా యొర్దాను నదిని 2 పాయలుగా చీల్చేసి ఆయన ప్రజలు నడిపించాడు. ఆయనకి ఇష్టమైనటువంటి ఒబేదెదోము ఇంట్లో ఉన్నప్పుడు అతని ఇంటిని ఆశీర్వదించేశాడు. ఆయనకి ఇష్టమైన దావీదు పురానికి వచ్చినప్పుడు దావీదు పట్టణం అంతా దీవించేశాడు. ఈ రోజున దేవుడు అదే మాట చెప్పాడు, నాకు ఇష్టమైందయ్యా, నాకు ఇష్టమైతే నువ్వెందుకు ప్రజల కోసం ఆలోచిస్తున్నావు? వాళ్ళు ఏమని అనుకుంటారు, వీళ్ళు ఏమని అనుకుంటారు, నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? నీకు దేవుడు మెప్పు కావాలా, మనుషుని మెప్పు కావాలా? ప్రభా నాకు నీ మెప్పే కావాలి. 100 మంది నన్ను మంచోడు అనొచ్చయ్యా, నీ దగ్గర నాకు మెప్పు లేకపోతే నేను ఏమైపోతానో? 100 మంది నన్ను చెడ్డోడు అనొచ్చు, కానీ ప్రభా నువ్వు ఒక్కడు మెచ్చుకుంటే నాకు చాలయ్యా అని దేవుడి మాటకు లోబడి మందసాన్ని మన మధ్యలోకి తీసుకొచ్చి ఆ యాజకుల అరికాలు యొర్దాను తాకగా 2 పాయలు అయిపోయిందంట. ఇలా మనం చూసినప్పుడు అండి, ఒకరోజు నా మందసాన్ని తీసుకొస్తున్నప్పుడు ఒక చోట మందసాన్ని విడిచిపెట్టేస్తారు. విడిచిపెట్టేసినప్పుడు దావీదుకి ఏం చేయాలో అర్థం కాక దావీదు కూడా భయపడి ఆ మందసాన్ని అక్కడ గిత్తీయుడు అనేటువంటి ఒబేదెదోము అనేటువంటి ఒక వ్యక్తి ఇల్లు దగ్గరగా ఉంటే ఆయన ఇంట్లో పెట్టేస్తాడు. 3 నెలలు మందసం ఆయన ఇంట్లో ఉంటది. దేవుడు అంటండి ఆ 3 నెలల్లో ఆ ఒబేదెదోముని అతని ఇంటి వారందరిని ఆశీర్వదించేశాడంట. హల్లెలూయా. 3 నెలల్లోనండి వాళ్ళ చరిత్రలు మారిపోయినాయి. ఎలా ఆశీర్వదించబడిందని ఎవరికి అర్థం కావట్లేదు. బైబిల్ ఏమంటుందంటే దేవుని మందసము ఒబేదెదోములో ఇంటిలో ఉండుట వలన దేవుడు అతనిని అతని ఇంటి వారిని ఆశీర్వదించునని రాయబడింది. హల్లెలూయా. ఈ రోజున దేవుని మందసం మన మధ్యలో ఉండటం వలన దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదించును గాక, మనల్ని ఆశీర్వదించును గాక, మన గ్రామమును ఆశీర్వదించును గాక, మన ప్రజలను ఆశీర్వదించును గాక, ఆయన నమ్మిన వారందరినీ దేవుడు ఆశీర్వదించును గాక. దేవుణ్ణి నమ్మి ఆయనకి భయపడి ఆయన స్మరిస్తే ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. లోబడండి దేవునికి, దేవుని వైపు తిరగండి.
దేవుని విశ్వాసాన్ని కలిగి ఉండండి. దేవుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఉభయదేవునిలో నుండి 3 నెలలు ఉంటే ఆయన ఆశీర్వదించబడిపోతున్నాడంట. ఆయన ఇంటి వారందరూ ఆశీర్వదించబడిపోతున్నారంట. అప్పుడు ఈ మాట విన్నారంటే ఎవరు? దావీదు. చాలా స్పష్టంగా రాయబడుతుంది చూడండి. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారందరినీ అతను కలిగిన అంతటిని ఆశీర్వదించుచున్నాడని ఆ సంగతి దావీదునకు వినపడగా దావీదు పోయి దేవుని మందసాన్ని ఒబేదెదోము ఇంటి నుండి దావీదు పురానికి ఉత్సవంతో తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. ఈ మాట్లాడినాడంటే దావీదు, అయ్యో నేను భయపడిపోయాను, కానీ నేను భయపడిపోయి ఆ అపశృతిని బట్టి భయపడిపోయి మందసాన్ని అక్కడ విడిచిపెట్టి వచ్చేసాను. అక్కడ ఉన్నటువంటి ఒక ఇంట్లో ఆ ఒబేదెదోము ఇంట్లో నీ దగ్గర ఉంచి తర్వాత పట్టుకెళ్తానని చెప్పేసి అక్కడ వచ్చేసాను, కానీ దేవుడు అతను ఆశీర్వదిస్తున్నాడంట. ఒబేదెదోము ఇంటి వారందరూ దీవించబడుతున్నారంట. అతను కలిగినంత ఆశీర్వదించబడుతుందంట. ఊరు వారందరూ చెప్పుకున్నారంట. మొత్తం అంత పట్టణాలు వినపడ్డాయి. ఈ మాటలు ఎవరికి వినపడ్డాయి అంటే దావీదుకు. అయ్యో నేను భయపడ్డాను కానీ దేవుడు ఆశీర్వదిస్తాడా? ఈరోజు ఎంతమందికి భయం ఉంది? ఇది మనసం అంటే ఏమండి? దేవుని కృపను బట్టి ఆయన సమీపించండి. మీరు ఆయనను వేడుకోండి. ఆయన భయపెట్టేవాడు కాదు. హల్లెలూయా. ఆయన శపించేవాడు కాదు. హల్లెలూయా. ఆయన మనకి జీవాన్ని ఇవ్వటానికి వచ్చాడు. ఆ జీవాన్ని సమృద్ధిగా ఇవ్వటానికి వచ్చాడు. ఆయన మనల్ని ఆశీర్వదిస్తానన్నాడు. ఆయన పిల్లలనేమి పెద్దలనేమి ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వారిని ఆయన భయభక్తులు ఉండాలి మనకంతే. ఈరోజు నీలో ఉన్న భయములన్నీ పోవునుగా. దావీదు భయం పోయిందంట. భయం పోయి ఒబేదెదోము ఇంటి వారు దీవించబడుతున్నారా, ఎందుకు నేను మందసాన్ని విడిచిపెట్టాను అయ్యో అని చెప్పి, నా మందసం నాకు కావాలి, నా దేవుడు నాకు కావాలి, నా దేవుడి మందసము నేను నా పురానికి నా పట్టణాన్ని తీసి తెచ్చుకోవాలని చెప్పి ఉత్సవముతో తీసుకుని వెళ్ళిపోయాడంట. హల్లెలూయా. హల్లెలూయా. ఆనాటి నుండినండి చాలా కాలము మందసము దావీదు దగ్గరే ఉంది. దావీదు పురములో ఉంది. ఎప్పుడైతే దావీదు పట్టణానికి దావీదు పురముకి యెరూషలేముకి మందసం వచ్చేసిందనండి, యెరూషలేము పట్టణం వైభవమే మారిపోయిందండి. హల్లెలూయా. దావీదు గొప్ప గొప్ప పట్టణాలు కట్టించేశాడు, ప్రాకారాలు కట్టించేశాడు. పట్టణం వర్ధిల్లిపోతుంది, సుఖశాంతులతో వర్ధిల్లిపోతుంది. ప్రజలందరూ ఆనందభరితులైపోతున్నారు. యెరూషలేముకున్న వైభవము ఎంతో గొప్పగా అయిపోయింది. ప్రపంచ దేశాలు యెరూషలేము వైపు చూసినట్లుగా అయిపోయింది. ఈ రోజుకి ప్రపంచ దేశాల్లో అతి బలమైన దేశం అమెరికా కదండి. అమెరికా కూడా ఇశ్రాయేల్కి భయపడుతుంది. ఇశ్రాయేల్ దేశం చాలా చిన్నది. ఇశ్రాయేల్ దేశం యెరూషలేము దావీదు పట్టణం చాలా చిన్నది, కానీ ప్రపంచ దేశాలు వణికిపోతాయి. ఇది తెలుసా అండి? ఇరాను, ఇరాకు, లేకపోతే ఐగుప్తు, ఈజిప్టు, అరబ్ కంట్రీలు అన్ని దేశాలు కలిపి యుద్ధం చేస్తాయి ఇజ్రాయెల్ మీద, కానీ గెలవలేదు. ఈ రోజుకి గెలవలేదు. కారణం ఏంటంటే దేవుడు మందసము ద్వారా పట్టణాన్ని ఆశీర్వదించాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నివాసం చేస్తున్నాడు అక్కడ. దేవుడు మన దగ్గర ఉండాలని కోరుకోండి. దేవా నువ్వు నా ఇంటిలో ఉండాలయ్యా, నా హృదయంలో ఉండాలయ్యా, నా దగ్గర ఉండాలంటే నీకు గొప్ప రక్షణ కలుగుతుంది, నీకు గొప్ప ప్రాకారం కలుగుతుంది. నిన్ను దేవుడు జయం పొందినట్లుగా చేస్తాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంతమంది శత్రువుల మీదకి దండెత్తి వచ్చినా నీకు క్షేమమే కలుగుతుంది దేవుడిని దగ్గరుంటే. ఆ రోజు దావీదు పురంలో మందసము ద్వారా దేవుడు అక్కడ ఉన్నాడు కాబట్టి ఆ మందసము ద్వారా దేవుడు ఆ పట్టణానికి గొప్ప జయం ఈనాటికి ఇస్తున్నాడు. ఆ తర్వాత దావీదు చేత మందిరం కట్టబడలేదు కానీ ఆయన కుమారుడైన సొలొమోను ఒక గొప్ప మందిరాన్ని కడతాడండి. సువర్ణముతో కడతాడు, బంగారంతో మందిరాన్ని కడతాడు. ఎంత వైభవం కలిగిన మందిరాన్ని కడతాడంటే ప్రపంచ దేశాలు ఆ మందిరాన్ని చూడటానికి వస్తాయండి. చాలా విలువైనటువంటి రీతిగా వజ్రాలతో, బంగారంతో, రకరకాలైన రత్న వర్ణాలతో ఆ మందిరాన్ని కట్టి, ఆ మందిరాన్ని కట్టినప్పుడు దేవుడు అంటాడండి, చూడండి చదువుకుందాం మాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. చూడండి 2వ దినవృత్తాంతముల గ్రంథం 35వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు దేవుడు మాట్లాడతాడండి. ఆ మందిరం ఎప్పుడైతే కట్టబడుతుందో దేవుడు సొలొమోనుతో మాట్లాడతాడు. చూడండి ఆ మాట ఒకసారి చదవండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 35వ అధ్యాయము 3వ వచనం. ఇశ్రాయేలీయులందరికీ
బోధ చేయవారును యెహోవాకు ప్రతిష్ఠితమైన లేవీలకు దేవుడు ఆజ్ఞిస్తున్నాడు. ఎలాగేమని? పరిశుద్ధమైన నా మందసమును మీరిక మీ భుజముల మీద మోయవలసిన పని లేదు. ఇశ్రాయేలీయుల రాజైన దావీదు కుమారుడగు సొలొమోను కట్టించిన మందిరములో నా మందసాన్ని ఉంచండి అని దేవుడు ఆజ్ఞాపించాడు. ఇక మోయిన అవసరం లేదు మీరు. ఇక ఈ మందసాన్ని పట్టుకుని పట్టణాలు తిరిగే అవసరం లేదు. ఇదిగో దావీదు కుమారుడైన సొలొమోను కట్టించిన ఆ మందిరాన్ని నేను కోరుకుంటున్నాను, ఆ మందిరంలో నా మందసమును ప్రతిష్ఠించండి అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఆ రోజండి ఆ మందసాన్ని తీసుకొచ్చి సొలొమోను దేవాలయంలో పెట్టారండి. ఇక అక్కడి నుంచి చూడండి సొలొమోను వైభవం ఎంత గొప్పగా పెరిగిపోయిందంటే ఇక ప్రపంచ దేశాల రాజులందరూ వస్తున్నారంట ఆయన జ్ఞానాన్ని, ఆయన దగ్గర ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని చూడటానికి, ఆ దేవుని మందిరాన్ని చూడటానికి. ఆ వైభవం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ మందసాన్ని ఎప్పుడైతే అక్కడ పెట్టారో వైభవంతో నింపబడింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడు అండి, బబులోన్ అనే దేశము ఇశ్రాయేల్ మీదకు యుద్ధానికి వచ్చినప్పుడు సొలొమోను మందిరాన్ని కూడా కూల్చేస్తారు. కూల్చేసి ఆ మందిరంలో కొన్ని ఉపకరణాలను, వస్తువులను వాళ్ళు దోచుకొని వెళ్ళిపోతారండి. బబులోను దేశానికి వెళ్ళిపోతారు. అక్కడి నుంచి మందసం మనకు కనపడదు. మీరు బైబిల్ ఎంత వెతికినా మందసం జాడ తెలీదు. ఎందుకు తెలీదో, ఏమైపోయిందో ఎవ్వరికి తెలియదు. కొంతమంది కొన్ని సిద్ధాంతాలు తీసుకొచ్చారు. కొంతమంది ఏమంటారంటే బబులోను రాజు యుద్ధానికి వచ్చినప్పుడు యెరూషలేము మందిరాన్ని కూల్చినప్పుడు మందిరంలో కొన్ని వస్తువులు పట్టుకెళ్ళిపోయాడు కాబట్టి ఆయన ఆ మందసాన్ని కూడా బబులోనికి పట్టుకెళ్ళిపోయి ఉంటాడు అని కొంతమంది ఆలోచన. అలాగని ఆలోచించి శాస్త్రవేత్తలు ఎన్ని పరిశోధన చేసినా బబులోను కొన్ని వస్తువులు కనపడ్డేమో కానీ మందసం ఎక్కడ కనపడలేదు. మరొక ఆలోచన ఏంటంటే సొలొమోను మహారాజు షాబా దేశం నుంచి ఒక రాణి వస్తుంది మా యొక్క వైభవాన్ని చూడటానికి. సొలొమోను మహారాజు ఆమెను వివాహం చేసుకున్నట్టు, ఆమెకు ఒక కుమారుడు పుట్టాడని, ఆ కుమారుడు ఈ యుద్ధానికి ముందే దేవుని మందసాన్ని షాబా దేశానికి పట్టుకెళ్ళిపోయాడని ఒక విధాంతం కూడా ఉంది. అది కూడా ఎంతవరకు నిజం ఎవరికి తెలీదు. ఒకవేళ షాబా దేశంలో మందసం ఉందా అని చెప్పి ఎన్ని పరిశోధనలు చేసినా ఈరోజు ఇథియోపియా దేశం, షాబా దేశము, ఇథియోపియా దేశంలో ఎక్కడ కూడా మందసం ఉన్నట్టుగా పరిశోధనలో తెలియలేదు. కొంతమంది ఏమంటారంటే దేవుడు మందసాన్ని పరలోకానికి తీసుకువెళ్ళిపోయాడు అంటారు. ఏది నిజమో ఏది మనకు అబద్ధం మనకి ఇక అనవసరం. దేవుడు ప్రత్యక్షపరచలేనప్పుడు మనకి వద్దు, దేవుడు ప్రత్యక్షపరిచినవి మాత్రమే మనకి కావాలి. ఇది మందసం యొక్క చరిత్ర. ఈ రోజున దేవుడు కోరుకున్న ఆ రూపం అంతేది. ఒక మందసముగా మన మధ్య ఉంది. మనం ఆరాధించేది మందసాన్ని కాదు కానీ మన దేవుణ్ణి. హల్లెలూయా. మన రక్షకుడు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. కొంతమంది ఏమంటారండి ఈ మందసం ఎక్కడికి వెళ్ళదు, యెరూషలేములోనే ఉంది అని చెప్పే సిద్ధాంతాలు ఉన్నాయి. గొల్గొతా కొండలు కింద భాగంలో మందసం దాచబడి ఉంది అని కొన్ని ఆనవాళ్ళ చేత లేకపోతే కొన్ని రుజువుల చేత కొంతమంది చెప్తూ ఉంటారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ కలవరి శిలువలో ప్రాణం పెట్టారు, రక్తం కార్చారో ఆ రక్తము ఆ కొండ మీద నుంచి కారుతూ ఆ కొండ కింద ఉన్నటువంటి మందసమ మీదకి, ఈ కరుణాపీఠం మీదకి ఆయన రక్తము పడింది అని కొంతమంది చెప్తూ ఉంటారు. ఏది నిజమో ఏది అబద్ధమో మనకు తెలియకపోవచ్చు, అది దేవునికే తెలుసు. హల్లెలూయా.